అందుకే పౌలు గారి యొక్క శక్తి తెలుసు, పౌలు గారి యొక్క సామర్థ్యం తెలుసు, పౌలు గారు ఎంతగా ఆయన కోసం, ఆయన పని కోసం ప్రయాసపడతాడో దేవునికి తెలుసు. కాబట్టి ఆయనకు అన్ని కష్టాలు, అన్ని బాధలు ఇచ్చాడు. ఈరోజు మన జీవితంలో కూడా మనకు కూడా కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి. అది కుటుంబ పరంగా కావచ్చు, సమాజ పరంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, ఇతరుల నుంచి కావచ్చు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మనము బలహీనత యందు మనం ఏం చేయాలంటే సంతోష పడాలి. ఎందుకు అంటే ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఈయన ఎక్కడంట? క్రీస్తులో నాకు సంతోషం ఉంది అంటున్నాడు. ఈరోజు నీకేమైనా కష్టం ఉందా? నీకేమైనా బాధ ఉందా? నీకేమైనా ఇబ్బంది ఉందా? నీకేమైనా ఉపద్రవాలు ఉన్నాయా? అయితే నువ్వు దేవుని సన్నిధికి రావాలి, ఆయన సన్నిధిలో మోకరించాలి, ఆయనకు నువ్వు ప్రార్థన చేయాలి. ఆయనకు నువ్వు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆయన ముమ్మారు ప్రార్థన చేశాడట. దేవా, నా శరీరంలో ఉన్న ముళ్ళును తొలగించు, నాలో ఉన్నటువంటి బాధను తీసివేయి అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఆయన చిత్తం అయితే తీసేస్తాడు. ఆయన చిత్తం కాకుంటే, ఇంకా నిన్ను మార్చుకోవాలనుకుంటే ఆ విధంగానే ఆ కష్టాలను ఆయన ఏం చేస్తాడు? కొనసాగిస్తూ ఉంటాడు. మీ అందరికీ